శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది ఆ యొక్క గుర్తు. ఆ గుర్తుని మనం సాధారణంగా ఏమంటాము అనంటే ద్వంద్వ జీవన రాశులుగా వీటిని పరిగణలోకి తీసుకుంటాం. అంటే వేరే ఏదో అనుకోకండి. సాధారణంగా కర్కాటక రాశి వారు ఎలాగైనా సరే బ్రతికేస్తారు అనేటువంటిది మనకు వేదాల్లో ఉన్న నానుడి. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి తరచూ అలగడం, మనస్సు బాగా బాధపడడం ఇవి వీరి యొక్క లక్షణాలు. 2025 జనవరి మాసమునందు ఈ రాశి వారికి విద్యార్థుల విషయానికి వస్తే గనక వారు అనుకున్న పని అనుకున్నట్టుగా ఎప్పుడైతే మనస్సు మీద అధికంగా వారికి స్ట్రెస్ అధికంగా ఎప్పుడైతే ఉంటుందో వారికి ఎలా ఉంటుందంటే మొండిగా ఉంటారు. అనుకున్న పని కాకపోతే అలిగిపోతారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న గృహిణుల విషయానికి వస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి ధోరణి మొదటి 2 వారాల్లో ఉంటుంది. ఏం చేసినా మొదటి 2 వారాల్లోనే, తర్వాతకు మాత్రం అంత శ్రేయస్కరం కాదు. మీరు అనుకున్న పనులు అవ్వవు. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే విద్యార్థులు, వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే గనక ఉద్యోగస్తులు తరచూ వారి యొక్క ఉద్యోగ స్థలంలో వారి యొక్క పని వారు చేసుకుంటూ ఇంకా ఏమైనా నేర్చుకోవాలనేటువంటి ధోరణి ఈ యొక్క కర్కాటక రాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకునేటువంటి ధోరణి వల్ల ఎవరినైనా 4 విషయాలు అడగడం కానీ, 4 సార్లు మాట్లాడడం కానీ చేయడం వల్ల వారు విసిగిస్తున్నట్టుగా భావన చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అంత శ్రేయస్కరం కాదు. మీకు ఇప్పుడు వచ్చేటువంటి మార్చి నెల షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎటువంటి పనులున్నా, ఎటువంటి పైరవీలున్నా ఈ యొక్క జనవరి మాసంలోనే చేసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త వ్యాపార నియమ నిబంధనలు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే పదంగా ముందుకెళ్తూ ఉంటారు. లాభదాయకంగానే ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో అందరికీ కూడా బంధుమిత్రుల యొక్క రాక, విందు వినోదాలు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు విషయంలో కానీ, చిన్నపిల్లల విషయంలో కానీ పిండి వంటలు వండేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పాటించడం చాలా మంచిది. ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు. ప్రతి రాశికి కూడా చెబుతున్నా, డిక్లేమర్ ఇస్తున్నా. ఎందుకు అనంటే మీరు ఎలా జాతకాన్ని ప్రిడిక్ట్ చేస్తారు, మా డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా అడిగే వారికి చెబుతున్న విషయం ఇది. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఏంటో తెలిస్తే ఇంకా ఎగ్జాక్ట్గా తెలియవచ్చు. లేదంటే కేవలం మీ యొక్క పేరు మాత్రమే తెలుసు లేదా జన్మ నామం మాత్రమే తెలుసు అన్న వారికి ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. ఇక సినీ రాజకీయ రంగాల వారికి కానీ, ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదిత్య హృదయాన్ని చదివించడం చాలా మంచిది. అర్చక స్వాములు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఒకటే రోజు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఒకటేసారి 61 సార్లు పారాయణం చేసి ఆ తీర్థాన్ని మీకు ఇస్తారు. అది తాగడం వల్ల చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కూడా మీరు అది చేయించుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రతిసారి అంటే ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు తరచూ అనేటువంటి మాట్లాడి ప్రతిసారి మేము ఎన్ని రెమెడీస్ చేసినా కావు అనంటే అసలు కోర్టు దాకా వెళ్ళడం అనేది జాతకరీత్యా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. ఎన్ని పూజలు చేయాలో అన్ని చేయాల్సిందే. దానికి సంబంధించిన రెమెడీస్ పాటించాల్సిందే. అప్పుడే ఖచ్చితంగా మీకు ఆ యొక్క సఫలీకృతం అనేటువంటి అవుతుంది. వీరందరూ కూడా అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు
యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి, చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు, ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్లు అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక PDF ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.